ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా అనే కార్యక్రమం ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని యొక్క మహాకృపను బట్టి మన జీవితంలో మరొక రోజుని మనం చూడగలుగుతున్నాం. సమస్త మహిమ దేవాతి దేవునికే కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని ఇలా చదువుకుందాం రండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. ఒక్క మాటలో దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పనులు, దేవుడు వద్దన్నది చేయడం, దేవుడు చేయమన్నది చేయకపోవడం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు అనే కదా అర్థం. జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా దేవుని నమ్మిన వారైనా నమ్మని వారైనా అందరూ కోరుకునేది ఏంటంటే మేము వర్ధిల్లాలి, దీవెనకరంగా ఉండాలి, మేము ఆశీర్వదించబడాలి, దేవుడు మమ్మల్ని దీవించాలి, మాకు అన్ని విషయాల్లో సహాయం చేయాలి, మేము వర్ధిల్లాలి అని ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ అతిక్రమాలు ఎప్పుడైతే ఒక మనిషి దాచిపెడతాడో అతను వర్ధిల్లడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మేమే అతిక్రమము చెయ్యట్లేదు, ఏ పాపం మాలో లేదు, మేము మంచివారం, మా కుటుంబం అంతా మంచివాళ్ళు, మేము అసలు పాపం అంటేనే ఎరుగని వారం, తప్పు చేయడం అంటే ఏంటో మాకు తెలియదు అనుకుంటూ భ్రమలో బ్రతికేస్తున్నారు. కానీ మనిషి అనే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అతిక్రమం చేస్తాడు. ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు ఎంత దేవుని వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా కూడా ఈ లోకంలో మనం ఉన్నంత కాలం ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతూనే ఉంటాం, మనం అతిక్రమం చేస్తూనే ఉంటాం. ఎందుకు అనే ఆలోచన మనకు వస్తే మనం మనుష్యులం కాబట్టి, అవును మనుష్యులు కాబట్టి తప్పకుండా తొట్టిల్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ తప్పు చేయడం అనేది ఎంత తప్పో దాన్ని ఒప్పుకోకుండా దాచిపెట్టుకోవడం అనేది అంతకంటే ఘోరమైన తప్పు. ఏదైనా దేవుని విషయంలో నేను తప్పిపోయాననే విషయాన్ని మనం గ్రహించిన వెంటనే మనల్ని మనం సరి చేసుకుంటే నిజంగా ఎంత దీవించబడతామో కదా. నిప్పు మన ఒళ్ళో పడిందనుకోండి, దాన్ని అలాగే కప్పి ఉంచుకుంటే మన వస్త్రాలు కాలిపోకుండా ఉంటాయా? దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్తారు, ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకుంటే అతని వస్త్రాలు కాలకుండా ఉంటాయా? ఒకడు నిప్పుల మీద నడిస్తే అతని పాదాలు కమిలిపోకుండా ఉంటాయా? ఎంతకాలం అలా దాచిపెట్టుకొని ఉంటాం? చాలామంది రోజుల్లో ఎలా బ్రతికేస్తున్నారు క్రైస్తవులు, విశ్వాసులు కూడా అంటే, మేము చేసేది ఎవరికీ కనబడట్లేదు, మేము మాట్లాడేది ఎవరికీ తెలీదు, మేము చేసేదంతా కూడా రహస్యంగానే ఉంటున్నాయి, మా కుటుంబస్తులకో, బంధువులకో, రక్త సంబంధులకో, మా ఇరుగు పొరుగు వారికో, ముఖ్యంగా క్రైస్తవులు విశ్వాసులైతే మేము వెళ్ళే సంఘ కాపరికి, దైవజనుడికి మేము ఇంటి దగ్గర చేసేది ఏది తెలియదులే, మేము ప్రవర్తించే విధానం, మేము మాట్లాడే తీరి ఎవరికీ తెలియదులే అని భ్రమలో బ్రతికేస్తున్నారు. కానీ సమస్తమును తేటగా చూడగలిగిన మన తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడని, మనం చేసే ప్రతి పనిని కూడా ఆయన రికార్డ్ చేస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోతున్నామేమో. దాచిపెట్టి 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 పోగు చేసుకుంటే ఒక రోజున అతిక్రమాలకు వచ్చే ప్రతిఫలాన్ని బట్టి మనం చాలా బాధపడవలసి ఉంటుంది. అంత దూరం రాకముందే తప్పులు చేస్తాం, మనుషులు కాబట్టి పడిపోతాం, మనుషులం కాబట్టి కొన్నిసార్లు శరీరాశలకు, నేత్రాశలకు, లోకాశలకు లోబడిపోయి నష్టంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు తన వాక్యం ద్వారా ఏదో ఒక రీతిలో మనతో మాట్లాడుతూనే ఉంటారు, ఏదో ఒక రీతిలో మనం తప్పు చేశామన్న విషయాన్ని తెలియజేస్తూనే ఉంటారు, సరి చేసుకోవడానికి 1కి 4 సార్లు హెచ్చరిస్తూనే ఉంటాడు. తన వాక్యం ద్వారా, సేవకుని ద్వారా, యూట్యూబ్లోనో టీవీలోనో దేవుని మాటలు వింటున్నప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ అవకాశాలనే మనం సద్వినియోగం చేసుకొని మారు మనసు పొంది
మనం చేసిన అతిక్రమాల్ని ఒప్పుకుంటే దేవుడు మరలా మనల్ని కనికరిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 31వ అధ్యాయంలో యోబు గారు ఒక మాటను చెప్తూ ఉంటారు. ఏమనంటే యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమున ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారినవుతును. ఎవరి దృష్టికండి? పరమున ఉన్న దేవుని దృష్టికి వేషధారినవుతాను. ఎప్పుడంటే ఆదాము చేసినట్లు నా దోషాన్ని కనుక నేను కప్పుకుంటే, నేను చేసింది పాపము, దేవుని మాట నేను తప్పిపోయానన్న విషయం తెలిసి కూడా నా రొమ్మున నా పాపాన్ని నేను కప్పుకుంటే దేవుని దృష్టికి నేను వేషధారినవుతాను. దేవుడండి వేశ్యలనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారిని క్షమించడు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మనం ఎంత కాలమైతే మనం చేసిన తప్పుల్ని కప్పుకుంటూ భ్రమలో బ్రతికేస్తామో, అది కప్పుకొనినంత కాలం దేవుని దృష్టిలో మనం వేషధారులుగానే ఉంటాం. పాపంలో పడిపోయి నష్టాలు అనుభవిస్తూ తప్పుని గ్రహించి తిరిగి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని అడిగిన వారినైనా ఆయన కనికరిస్తాడేమో కానీ దేవుని దృష్టికి కనుక మనం వేషధారులుగా కనపడితే ఆయన మనల్ని ఎప్పటికీ క్షమించలేడు. మనం చేసే ప్రార్థన కూడా ఆయన వినడు. చాలామంది లోపల పాపాన్ని కప్పేసుకొని పైకి మాత్రం ప్రార్థన పరుల్లాగా నటించేస్తూ ఉంటారు. ఓ ప్రార్థన చేసేస్తూ ఉంటారు, ఓ వాక్యం చదివేస్తూ ఉంటారు. ఏది చేసినా మన హృదయంలో పాపాన్ని కప్పుకుంటే, మన దోషాల్ని ఒప్పుకోకుండా వాటిని దాచిపెడితే దేవుడు మన ప్రార్థన వినడు. తర్వాత మనం ఏం చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం ధ్యానించినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత కానుకలు ఇచ్చినా, మందిరంలో ముందు స్థానంలో మనం ఉన్న దేని వలన కూడా ఒక్క పైసా ప్రయోజనం కూడా ఉండదు మనం కనుక వేషధారులంగా దేవునికి కనబడితే. ఆదాము తన దోషాన్ని కప్పుకున్నట్టుగా నేను కప్పుకుంటే నేను వేషధారణ అయిపోతాను దేవుని దృష్టికి అని యోబు గారు ఒప్పుకుంటూ ఉన్నారు. అదే సమయంలో మనం దావీదుని కనుక చూస్తే కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు చదివితే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. 5వ వచనం కూడా, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు చాలా గొప్ప భక్తుడు, దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతికినవాడు. ఒంటరిగా ఉన్న, గొర్రెల్ని కాచుకుంటూ తల్లిదండ్రులకి కుటుంబానికి దూరంగా ఉన్న, కుటుంబస్తుల ప్రేమకు నోచుకోలేని వాడిగా ఉన్న, తృణీకరించబడిన పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని ఎడల నమ్మకంగా బ్రతికినవాడు, దేవునికి దగ్గరగా ఉన్నవాడు, అనేక కీర్తనలు రాసి ఆయన నామాన్ని మహిమపరిచిన వ్యక్తి. అంత గొప్పవాడైనా కూడా మనిషే కాబట్టి పాపంలో పడ్డాడు. బత్షెబ అనే స్త్రీతో వ్యభిచారం చేశాడు. దేవుడు వెంటనే అతన్ని హెచ్చరించాడు. ఒక సేవకుడిని, నాతాన్ అనే ప్రవక్తను అతని యొద్దకు పంపించినప్పుడు, నీవు దేవుని దృష్టికి పాపం చేశావు, పాపం చేసిన మనుష్యుడవు నీవే, నీవు సరి చేసుకుంటే నువ్వు రాజువు కదా, నీ ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు అన్నట్టు కాకుండా నీ పాపాన్ని నువ్వు సరి చేసుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు అని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుని హెచ్చరిస్తే వెంటనే తన పాపాన్ని సరి చేసుకున్నాడండి. ఆ పాపానికి ప్రతిఫలంగా పుట్టిన ఆ బిడ్డ మరణించినప్పటికీ కూడా దేవుడు అతన్ని క్షమించి మరలా సొలొమోను అనేటువంటి గొప్ప జ్ఞానిని అతనికి వారసునిగా దేవుడిచ్చాడు. మనం అతిక్రమాలు చేసినప్పుడు దానికి తగిన శిక్ష తప్పకుండా పొందాలి. మా జీవితాల్లో లేదా మీ జీవితాల్లో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నోసార్లు మనం కూడా తప్పిపోయాం, అతిక్రమాలకి
చోటిచ్చాం, దానికి తగిన శిక్షలు కూడా అనుభవించాం. కానీ ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దావీదు అంటున్నాడు, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. మనుషులు మన హృదయాంతరంగాల్లో ఏముందో, మన రహస్య జీవితాన్ని తెలియని వారు ఇతను చాలా నిర్దోషి, ఈమె చాలా మంచి వ్యక్తి అని మనకి ఆమోద ముద్రలు వేయొచ్చు. కానీ అంతరంగాల్ని సహితం స్పష్టంగా చూడగలిగిన దేవుడు మనల్ని నిర్దోషి అని ఎంచగలడా? అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని చేత మన అతిక్రమములకు పరిహారం పొందామా? మన దోషాలకి ప్రాయశ్చిత్తాన్ని పొందామా? దేవుడు మనల్ని చూసి సంతోషంగా ఇతను నిర్దోషి అని ధైర్యంగా చెప్పగలడా? ఒకవేళ ఆ పరిస్థితి మనకుంటే మనం ఎంతో ధన్యులం. లేదు, మన మనస్సు కనుక మనల్ని గద్దిస్తూ ఉంటే, మన మనస్సు మన మీద దోషారోపణ చేస్తూ ఉంటే, లేదు నీవు నిర్దోషివి కాదు అని మనస్సు కనుక ఏమైనా దోషాలని జ్ఞాపకం చేస్తూ ఉంటే, ఇప్పుడే కప్పుకోకుండా ఒప్పుకుంటే మంచిది. దావీదు అంటున్నాడు, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకున్నాను, నీవు నా పాప దోషాన్ని పరిహరించావు. ఒప్పుకుంటే అండి, ప్రభువా నన్ను క్షమించు అని ఆయన వద్దకు వస్తే ఎంత ఘోర పాపినైనా కూడా ప్రేమతో క్షమించగలవాడు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రికి దూరంగా వెళ్ళిపోయి డబ్బు అంతటిని కూడా నాశనం చేసి, దుర్వ్యాపారాలు చేసి, వేశ్యలకు చోటిచ్చి సమస్తాన్ని కోల్పోయిన తర్వాత బుద్ధి తెచ్చుకొని సరి చేసుకొని తండ్రి దగ్గరికి రాగానే ఎంత ప్రేమతో తండ్రి అతన్ని అంగీకరించాడో, మరలా అదే కోల్పోయిన కుమారుని స్థానాన్నిచ్చి తండ్రి అతన్ని ఆదరించలేదా? మన పరలోకపు తండ్రి అయిన దేవుడు ఇంకెంత గొప్పవాడో కదా. ఆయన అంటూ ఉన్నాడు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రం తోసివేసేవాడనో కాను. సుంకర లాంటి పాపే వచ్చి ఆయన వైపు, ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలక, దేవా పాపినైనా నన్ను కరుణించు అని ఒక్క మాట అడగగానే అతన్ని క్షమించి నీతిమంతునిగా తీర్చి పంపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్పవాడండి, ఎంత ప్రేమ గలవాడండి మన దేవుడు. జరిగాయి, చాలా జరిగాయి. ఇకనైనా దేవుని వాక్యానుసారంగా మనం హెచ్చరించబడుతూ ఉండగా, మన దోషములను, మన పాపములను, రహస్యముగా జరిగిన ప్రతిదాన్ని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉండగా కప్పుకోకుండా మన పాపాలని ఒప్పుకుంటే దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుతాం. అతిక్రమాల్ని దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఈరోజు ఒప్పుకొని మరలా కొన్ని రోజులు అలా స్థిరంగా ఉండి, మరలా పడిపోయి, మరలా ఒప్పుకొని, మరలా పట్టుకొని, మరలా దేవుడు మాట్లాడినప్పుడు ఒప్పుకొని, మరలా విడిచిపెట్టకుండా పట్టుకొని అలా ఉంటే ఏ ఉపయోగం లేదు. కానీ ఒప్పుకున్న దాన్ని విడిచిపెడితే దేవుని కనికరాన్ని మనం పొందగలం. దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. తండ్రి, నీ పాదాల దగ్గరికి మేము చేరుతూ ఉండగా మా హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని, దోషాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాం. వాటిని విడిచిపెట్టాలని ఆశ కలిగి ఉన్నాం. నీ వాక్యానుసారంగా జీవించడానికి ఈరోజు ఏదైతే విడిచిపెడుతున్నామో వాటి వైపు మరెన్నడూ తిరగకుండా స్థిరముగా, నిలకడగా నీ సన్నిధిలో నిలబడటానికి మా అందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా నీ చేత నిర్దోషి అని ఎంచబడే స్థితిలోనికి నడిపించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. దేవా, ఆదాము వలె మా దోషాల్ని కప్పుకొని నీ దృష్టికి వేషధారులుగా బ్రతకకుండా, మా పాపాలకి నీ దగ్గర పరిహారం పొందుకొని, ప్రాయశ్చిత్తాన్ని పొందుకొని, ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే కృపను మాకు దయచేయండి. నీ కనికరాన్ని మా అందరి మీద చూపించండి. ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు వర్ధిల్ల చేయమని వేడుకుంటూ, పరిశుద్ధతలోను, నమ్మకత్వంలోను నీ సన్నిధిలో ముందుకి కొనసాగడానికి మా అందరికీ నీ సహాయము దయచేయమని వేడుకుంటూ, నజరేయుడు శక్తి కలిగిన యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు పేరిట మీ అందరికీ మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరలా రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి ఉదయకాల మన్నాలో మనం కలుసుకుందాం.
అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడయుండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.